హాయ్, హలో. ఏం చేస్తున్నాను ప్రసన్న? ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? వైజాగ్ షిఫ్ట్ అయ్యాను, తెలుస్తుంది కదా. అది తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ పిల్లలు అందరూ బాగున్నారా? నేను ఈరోజు ఎగ్ ములక్కాడ బెల్లం పులుసు చేస్తున్నాను. చూద్దాం. ఎగ్స్ వేయించుకున్నాను, ఇలా పెట్టా. ఇంకేంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి విశేషాలు? ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారు. కొంచెం ఆయిల్ వేసుకుంటాను. ఆల్రెడీ ఇంటి చేసా. ఇంకా ఏంటి విశేషాలు? దూరం అయిందా? దగ్గరగా పెట్టుకుందాం. వా, అది ఓకేనా? ఓ, ఇగో కొడుకులో ఎగ్స్ ఇలా వేయించిన వేయించాక ఉల్లిపాయ పచ్చిమిరకాయ ములక్కాయ వేసాను. తీసుకున్నాను. ఇంకేంటి విశేషాలు? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అమ్మ నేను కలిసి చేసి వాళ్ళు నేను ఏమన్నా అటు ఇటుగా అదే కారం అనపై పసుపు అనపై కారం అన్న మా అమ్మ అలా కాదు, ఇది అది అని చెప్పేసి కదా. ఎలా ఉన్నారు? గంగడి ఎలా ఉన్నారు? పళ్ళు ఇది కొంచెం ఇడింది, లైట్గానే వేయించాను. కొంచెం గంటకి పెట్టుకున్నావా? కనిపిస్తుంది. ఓకేనా? ఇది వేయకూడదు, చాలా లేదు కదా ఇంట్లో మాట్లాడి. అందుకే ఇది ఏమీ పెద్ద విషయం కాదు కదా. ఇంకేం చేస్తున్నారు? ఏంటి విశేషాలు? ములక్కాడ కొంచెం బెల్లం పులుసు అయితే చాలా బాగుంటుంది. బాగుంటుంది. ఇక చింతపండు కనిపిస్తుందా? చింతపండు. ఇంకేంటి అమ్మా? ఇంకా ఏంటి అమ్మ? ఏం చేస్తున్నావు? ఏం కూర వండుకున్నావు? నేను ములక్కాడ పులుసు వండుకున్నాను. కొద్దిగా పసుపు వేసేసుకున్నాము. పసుపు వేసేయాలి కదా. నూనె బాటిల్ తీసేస్తే మనకి గొడవలు కబోర్డ్. ఓకే, అంటే వాళ్ళు పసుపు ఇంకా బాగా ఎగ్స్లో లైట్ పసుపు ఇప్పుడు వేస్తున్నాం. ఇంకేం చేస్తున్నారు పిల్లలు? కారం ఎంతో పని కాదు, తొందరగా అయిపోయింది. అంతే అయిపోయింది. బెల్లం తీసుకున్నాము, మీదే తీసుకోవాలి కదా బెల్లం. ఇంకో బెల్లం వేసేసి చింతపండు వేసేసి బెల్లం వేసేసి చింతపండు వేసేస్తున్నాను. మంచిగా అయిపోయింది. ఇంకేం చేస్తున్నారు? అంత పెడాలి ఏనాస్ ఎలా ఉన్నారు? ఇంకేంటి విశేషాలు? సంగతి ఏంటంటే నా లాంగ్వేజ్ అయిపోతుంది కదా. అయిపోయింది. బెల్లం వేసేస్తున్నా. తీపి కావాలంటే తీపి వేస్తాను, కొంచెం కావాలంటే కొంచెం వేస్తాను. చూసి వేసుకోండి. తీపి ఎక్కువ అయితే అది బుర్రగాయ కోపం. పులుసు ఉడకాలి.
కొంచెం పులుసు వేసుకుంటాను. ఇందులో పదార్థం కనపడ అది కొంచెం స్టాండ్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో తెలిస్తే బాగుంటుంది కదా. హైట్ పెట్టాలేమో తెలుస్తుంది. సరేనా, బాయ్.